హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆశు. ఈ రోజు మళ్ళీ మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలా మందికి ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు, బట్ ఇంకా చేస్తున్న వాళ్ళ కోసం యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నా. సో ఇప్పుడు అయితే ఆ టాపిక్ ఏందో అయితే తెలుసుకుందాం. చాలా మందికి ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయించుకోవడానికి కష్టం అవుతుంది. సో అప్డేట్ చేయించుకోవడం ఎలా అన్నది అయితే ఇప్పుడు నేనైతే చెప్తున్నాను. ఆధార్ కి మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓటీపీ అనేది వస్తుంది కాబట్టి, మొబైల్ నెంబర్ లేకపోయిందంటే మనకి ఓటీపీ రాదు. సో ఎలాంటి సర్వీసెస్ అనేవి మనం పొందలేము. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఆధార్ లో మొబైల్ నంబర్ అప్డేట్ చేయించుకుంటే ఓటీపీస్ అనేవి మనకు వస్తాయి. సో దాంట్లోగే మనకి ఆధార్ కి లింక్ అయి ఉంటుంది కాబట్టి బ్యాంక్ కానీ సిమ్ కార్డ్స్ కానీ వగేరా సమ్ ఇలా ఇట్లాంటివన్నీ ఫేస్ చేసి ఉంటాం కదా, దానికి అన్నిటికీ ఓటీపీ రావాలన్నా సరే మనకు ఫస్ట్ గా ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి మొబైల్ నెంబర్ కి. కొన్ని మొబైల్ నెంబర్స్ అనేవి పాత పడిపోయి ఉంటాయి, అలాగే కొన్ని కొత్తగా చేంజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొత్తగా అప్డేట్ చేయించుకునేటప్పుడు ఏం చేయాలో వెనుకుంటుంది. సో స్లిప్ చేయకుండా మొత్తం చూసేయండి. అయితే ఇప్పుడు మనం ఆధార్ ఆధార్ కి మొబైల్ నెంబర్ అప్డేట్ చేయించాలని మీరు అనుకుంటున్నారు కదా. సో అప్డేట్ చేయించాలంటే మనం ఎక్కడ చేయించాలి? చాలా మంది ఇంట్లో కూర్చొని ఆధార్ అప్డేట్ చేయించేద్దాము అని అంటే అది కుదరదు గైస్. సో మనమైతే ఇప్పుడు అది అప్డేట్ చేయించాలంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎక్కడికంటే ఇప్పుడు నేనైతే చెప్తాను. ఫస్ట్ అయితే మన ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే సిఎస్సి సెంటర్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం ఆధార్ కి మొబైల్ నెంబర్ అనేది మనం అప్డేట్ చేయించుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, ఆఫ్లైన్ లో అయితే మాత్రమే అది ఖచ్చితంగా అవుతుంది. ఆన్లైన్ లో ఇంట్లో కూర్చొని చేసేద్దాము అంటే అది జరగని పని. సో మీరు కదలాల్సిందే, వెళ్ళండి సెంటర్ కి, అప్పుడే మీకు అప్డేట్ అనేది అవుతుంది. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఎట్లాంటివి అప్డేట్ చేయించుకోవాలి, ఇట్లా ఆధార్ సెంటర్ కి వెళ్ళాలి అంటే నేను డాక్యుమెంట్స్ పెట్టుకుని వెళ్ళిపోతాం గైస్. సో అట్లాంటివి ఏవి అవసరమే లేదు. ఓన్లీ ఆధార్ కార్డ్, అలాగే కావాల్సిన మొబైల్ నెంబర్, అంటే మొబైల్ ఉంటుంది కదా, ఏ సిమ్ అయితే నువ్వు అప్డేట్ చేయించుకోవాలని అనుకుంటున్నావో ఆ సిమ్ వేసి మొబైల్ తీసుకువెళ్ళండి. ఎందుకంటే అప్డేట్ చేయించేటప్పుడు ఆ నెంబర్ కి ఓటీపీ అనేది వస్తుంది కాబట్టి. సో ఈ రెండు మాత్రమే ఉంటే సరిపోతుంది. ఇంకా ఎట్లాంటి ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏవి అవసరం లేదు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూద్దాం. ముందుగా మనం దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ లేదా సిఎస్సి సెంటర్ కి వెళ్ళి అక్కడ ఉండే ఆపరేటర్ కి మనం చెప్పాలన్నమాట, మనం కొత్తగా ఈ నెంబర్ నేను అప్డేట్ చేయించుకోవాలి అని అనుకుంటున్నాను అని. అయితే ఆయన ఏం అడుగుతారంటే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఫస్ట్ అడుగుతాడు. సో అడిగిన తర్వాత బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది అడుగుతాడు. సో అది అయిపోయిన తర్వాత ఆయన మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేస్తాడు. చేసిన తర్వాత మనం అనేది 50 రూపీస్ అనేది ఛార్జ్ చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక 10 to 15 డేస్ అనేది టైం పడుతుంది గైస్. టైం పట్టిన తర్వాత అప్పుడు మనకి కొత్త నెంబర్ ఏదైతే అప్డేట్ అయి ఉంటుందో ఆ అప్డేట్ అయిన నెంబర్ కి ఓటీపీలు రావడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు మీకు కన్ఫర్మ్ అవుతుంది. లేదు మీరే చెక్ చేసుకోవాలి అనుకుంటే వాడు అప్డేట్ చేసేటప్పుడు ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఇస్తాడు. సో ఆ నెంబర్ అనేది మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. UIDAI అనే వెబ్సైట్ ఉంది కదా, సో ఆ వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఎప్పుడు అది అప్డేట్ అయిందా లేదా అన్నది అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ నేను చెప్పబోయే ఇన్ఫర్మేటివ్ వీడియో మీ అందరికి యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారు కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేసుకోండి. అంటే ఇంకా ఎలా ఉందో ఏంటో కూడా కామెంట్ చేయండి గైస్. బాయ్.